అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన యోబు గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా, నీవు మాత్రమే జ్ఞానవంతుడవా. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు. నీ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం మేము వివరించుకునిచుండగా నన్ను ఆత్మవశంలోనికి తీసుకొని నీ వాక్యములో గల సత్యములు ఎరుగునట్లుగా మా మనోనేత్రములు వెలిగించుము. వినివారికి వినుబుద్ధి పుట్టిన సహాయం చేయమని, వినుట క్రీస్తుని కూర్చున్న మాట వల్ల విశ్వాసం కలుగుని సెలవిచ్చిన యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున కృపా సమాధానములు మీకు తోడైండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, నీవు దేవుని ఆలోచన సభలో చేరినావా, నీవు మాత్రమే జ్ఞానవంతుడవా అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. గడిచిన వారాల్లో మనము గడిచిన దినాల్లో మరి దేవుడు అనాది దేవుడై ఉన్నాడని, ఆయన దివ్య లక్షణాలతో ఆయన తేజరిల్లుచున్నాడని మనం చెప్పుకున్నాం. దేవుడు అనాదిలో మరి ఆయన చేస్తున్న పని ఏమిటంటే, అనాదిలో ఆయన లక్షణములు కలిగి మరి గంభీరముగా ఉన్న దేవుడే ఆలోచన కలిగి ఉన్నవారై ఉన్నారు. ఏంటయ్యా ఆలోచన అనగా, దేవుడు మరి దేవదూతలను కలుగు చేయాలని, అలాగే నరుణ్ణి కలుగు చేయాలని, నరుడు కొరకు ఈ సృష్టిని కలుగు చేయాలని దేవుడు తన మనస్సులో ఉన్న ఆలోచన అంతా కూడా మరి తెలియచేసిన వారుగా, లేదా దేవుడు ఒక సభను ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. దేవుడు ఒక్కడే ఉన్నాడు కదా, ఇక సభ ఏర్పాటు చేస్తే సభలో సభ్యులెవరు అనే ఒక సందేహం మనకి రాక మానదు. దేవుడు మరి ఆయన లక్షణాలు కలిగి ఉన్నారు. అనాదిలో దేవుడు ఒంటరిగానే ఉన్నాడు. ఆయన యొక్క లక్షణాలు మరి కలిగి ఉన్నాడు. దేవుడు సభలో మరి ముఖ్యుడైతే ఆయన లక్షణాలన్నీ కలిసి సభలో సభ్యులుగా ఉన్నాయి. ఆయన లక్షణాలు ఏంటో మనము గత వారం ధ్యానించాం. ఆయన లక్షణాలు మనం చూస్తే, ఆత్మ అయి ఉన్నాడు దేవుడు, అలాగే ప్రేమ అయి ఉన్నాడు దేవుడు, అలాగే శక్తి అయి ఉన్నాడు దేవుడు, జ్ఞానమై ఉన్నాడు, పరిశుద్ధత అయి ఉన్నాడు, అలాగే సర్వవ్యాప్తి అయి ఉన్నాడు, నిరాకారుడై ఉన్నాడు, అలాగనే మనం చూస్తే అదృశ్యుడై ఉన్నాడు, న్యాయమై ఉన్నాడు, స్వతంత్రుడై ఉన్నాడు. ఈ లక్షణాలన్నీ కలిసి సభలో కూర్చొని ఉన్నాయి. దేవుడు తన ఉన్న ఆలోచన అంతా కూడా ఈ సభలో లేదా ఈ సభ్యులకు వివరించినప్పుడు ఆయన లక్షణాలకి మరి చాలా సంతోషించి సభ్యులు లేదా ఈ లక్షణాలన్నీ సంతోషించి మరి చక్కగా సంతోషిస్తే, కానీ ఒక్క లక్షణం మాత్రం మౌనంగా ఉండిపోయింది. ఆ లక్షణము పేరే న్యాయము. నరుణ్ణి కలుగు చేస్తావు, బాగానే ఉంది, నీ స్వరూపంలో కలుగు చేస్తావు, బాగానే ఉంది. మనమందరము కూడా నీవు అమరత్వం కలిగిన దేవుడు గనుక, ఇదిగో ఆది అంతము లేని దేవుడివి, నీకు మరణమే లేదు కదా, మరి నీ స్వరూపంలో చేసిన ఈ నరుడు మరి పడిపోతాడు, ఈ నరుడు పాపములో పడిపోతాడు, అలాగే మరణం గురవుతాడు. కనుక ఇటువంటి నరుడు నీతో పాటు నీ సింహాసనం మీద కూర్చునుట ఇది మరి కష్టము. ఎందుకంటే మరి న్యాయము గనుక, న్యాయంగా చెప్పాలంటే తప్పు చేసిన మానవుడు శిక్షింపబడాలా, ఆ తర్వాత క్షమిస్తే నేను ఒప్పుకుంటా, కానీ మరి తప్పు చేస్తున్న వ్యక్తిని మరి నీవు సింహాసనం మీద కూర్చోబెడతానంటే నేను ఒప్పుకోను అన్నప్పుడు, అప్పుడు దేవుడు తనలో ఉన్నటువంటి మరి ఆ లక్షణాలు అన్నీ కూడా ఓకే అన్నప్పటికీ, ప్రేమ అన్నది క్షమించకూడదా, తప్పు చేస్తే చేశాడు, నీ ప్రేమను బట్టి క్షమించమంటే మరి న్యాయం అయితే ఊరుకోలేదు. కనుక కడకు దేవుడు మరి నేనే నరుడుగా వచ్చి ఈ నరుడు పొందవలసిన శ్రమ అంతటిని, ఈ నరుడు పొందిన మరి పాపమును అన్నీ కూడా నా మీద వేసుకొని కలువరి సిలువలో నేను నరుడు కొరకు నేనే ప్రాణం పెట్టి నా రక్తము ద్వారా విమోచిస్తాను, అప్పుడు ఈ పరిశుద్ధపరచబడిన మానవుణ్ణి నాతో పాటు నా సింహాసనం మీద కూర్చొని పెట్టుకుంటానని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, ఈ న్యాయం అనే లక్షణం కూడా అప్పుడు సంతోషంతో సభంతా కూడా చప్పట్లు కొట్టి దేవుని యొక్క ఆలోచనను మరి ఆలోచనను బట్టి అన్ని సభలో లక్షణాలన్నీ సంతోషించిన స్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయము 6వ వచనములో, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ చేత దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్న 6వ వచనం 1వ అధ్యాయం చూస్తే, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి
ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడ విస్తరింపచేయును. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను అని పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదివితే, దేవుడు తన దయా సంకల్పము చొప్పున పరలోకమందున్నవే కానీ భూమి యందున్నవే కానీ సమస్తమును కూడా కలుగు చేయవలనని అనాదిలోనే దేవుడు తలంచిన వారైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఈ మర్మాన్ని తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు అనాదిలో ఆయన ఆలోచన పని జరిగించిన వారుగా ఉన్నారు. కాబట్టి దైవజనులు దేవదాసయ్య గారు సెలవిస్తూ మరి రక్షణ పద్యములో, దేవుడు జీవముగావున పని చేయకుండా నోరకనే కూర్చుండలేడు. దేవుడు జీవము గనుక ఏ పని చేయకుండా ఊరకనే కూర్చుండలేడు. లోకములు వానిలోనున్న వానిని కలుగు చేసును, అవి కాంతి గలవి. లోకమును వాటిలో ఉన్న సమస్తమును దేవుడు కలుగు చేస్తాడు కనుక అవి కాంతి కలిగినవి. దేవుడు శ్రేష్టమైనవే కలుగు చేశాడు. అలాగే సాతాను దుర్బుద్ధి సర్వ పాపములు ఆయన కల్పన చేయలేదు. ఆ పాప ఫలితంబులు అఖిల కష్టంబులు ప్రియజనకుండు రప్పింపలేదు. సృష్టి లోపల చేరిన చెడుగునెల్లా కూడా దేవుడు అంతరింప చేయును. దేవుడు అద్భుతముగా అంతరింప చేయగలడు. అన్ని విషయములు మనకు సాయంబు చేయును. వీని నమ్ము నరుడే ధన్యుడవు భూమిని అని దైవజనులు రక్షణ పద్యము 2వ పద్యములో సెలవిచ్చినట్లుగా మనం గ్రహించగలం. కాబట్టి దేవుడు అనాదిలోనే ఆలోచన కలిగి ఉన్నారు. ఏంటయ్యా ఆలోచన అంటే, రక్షణ మహాసంకల్ప కార్యమును జరిగించవలని దేవుడు అనాదిలో ఉద్దేశించిన వారై ఉన్నారు. పౌలు గారు ఎఫెసీ పత్రికలో రాసినట్లుగా ఆయన దయా సంకల్పము చొప్పున పరలోకమందున్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును కలుగు చేయవలని దేవుడు ఉద్దేశించిన వారై ఉన్నారు. మనల్ని కూడా అనాదిలోనే, అంటే జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఈ లోకములు ఏమీ కూడా కలుగు చేయనప్పుడే దేవుడు నిన్ను నన్ను క్రీస్తు ప్రేమ చేత మనలను కలుగు చేయవలని ఏర్పాటు చేయవలని దేవుడు సంకల్పించారు. దేవుడు మానవుని ఎందుకు కలుగు చేశాడయ్యా అంటే, మానవుడు తన్ను ఆరాధించాలని, మానవుడు తన్ను గణపరచాలని, తన స్వరూపంలో తన లక్షణాలు కలిగి ఈ మానవుడు మరి తన వలె తేజరిల్లుతూ తనతో తన సహవాసంలో ఉండాలని దేవుడు మానవుడిని కలుగు చేసుకున్న స్థితి మనము పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి గ్రహించగలం. దేవుడు అనంత జ్ఞాని. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూస్తే 14వ వచనంలో, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం నిచ్చుటో మరి అది యెహోవా వశము. అది దేవుడు మరి ఆలోచన చెప్పుట నా వశం అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. జ్ఞానాధారమును నేనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి దైవజనులు దేవదాసయ్య గారు సెలవిస్తూ, మనుష్యుని జ్ఞానము మచ్చగలిగిన జ్ఞానం అబ్బాయి, దేవుని జ్ఞానము మచ్చలేని జ్ఞానం అని దైవజనులు దేవదాసయ్య గారు సెలవిచ్చిన వారుగా ఉన్నారు. కాబట్టి దేవుడు అనంత జ్ఞాని. ఆయన అనాది నుంచి అనంతం వరకు కూడా ఆయన కన్ను చూడగలదు. ఏమి కలుగు చేసినా ఆయన అన్నీ ప్రత్యేకంగానే కలుగు చేశాడు, పరిశుద్ధంగానే కలుగు చేశాడు. పాప ప్రవేశమును బట్టే మనలోకి అపరిశుద్ధత వచ్చింది. కానీ దేవుడు కలుగు చేస్తున్నప్పుడు ఆదామవలు కూడా దేవుడు కనపడి మాట్లాడే అనుభవం, ప్రతిరోజు దేవునితో ముచ్చటించే అనుభవం, ప్రతిరోజు దైవ సహవాసముల వారు గడిపిన స్థితి మనం చూస్తూ ఉన్నాం. పాపమునకు ముందు కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు దేవుడితో ఆదామవలు జీవించినట్లుగా ఆ పరిశుద్ధ జీవితమును గురించి మరి పౌలు గారు సెలవిస్తూ, ఆ మర్మము, భార్యాభర్తలు ఆ ఆదామవల యొక్క సహవాసం అది మర్మము అని చెప్పి పౌలు గారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో సెలవిచ్చారు. కాబట్టి మరి పాపం తర్వాత జన్మించిన మనకేం తెలుసు ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పములు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు ఆలోచనకర్త, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతమైన కార్యములు చేయవాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు ఇలాగున అనాదిలో ఆయన సంకల్పమును మరి ఇలాగ నరుని కలుగు చేయవాలని అనాదిలో ఆలోచన కలిగి ఉన్నాడు. ఇదే ఆయన యొక్క ఆలోచన పని. అనాదిలో దేవుడున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దివ్య లక్షణాలతో తేజులతో
ఆయన నరుని కలుగు చేయాలని, లోకములు కలుగు చేయాలని, సృష్టిని దేవదూతలను కలుగు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి అనాదిలో ఆయన ఆలోచన పని కలిగి ఉన్నాడు. కాబట్టి అలాగున ఇట్టి జీవము కలిగిన దేవుడు మన ఎడల ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో, దేవుడి భూలోకంలో ప్రతి వ్యక్తి ఎడల ఒక ఉద్దేశమును, సంకల్పమును కలిగి ఉన్నాడు. దేవుడు ఏ నరుణ్ణి కూడా ఒక విధంగానే కలుగు చేయలే. ప్రతి వారు కూడా ప్రత్యేకంగా కలుగు చేయబడిన వారు. ఒకరికున్న ఫింగర్ ప్రింట్స్ ఇంకొకరికి ఉండవు, ఒకరికున్న మరి ఐ రెటీనా ఇంకొకరికి ఉండదు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని దేవుడు కలుగు చేసిన వారై ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన మన జ్ఞానానికి అర్థం కానప్పటికీ మనం అర్థమైన సంగతులను బట్టి సంతోషించాలి. అర్థం కాని సంగతులకు ఆందోళన పడక, చింతింపక, అర్థమైన వాటిని బట్టి ఆనందించవచ్చు. ఆయన కృపలో సాగి వెళ్ళగల భాగ్యము ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మీ హృదయంలో పదిలపరచును గాక. ఆమేన్. అందరికీ మరణాత.